పరిపూర్ణమైన సంతోషాన్ని నింపాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడన్న, ఎంతో ఆశపడుతున్నాడు. కనుక ఈ మానవుడు మరి వాటి సంతోషం ఎక్కడ పొందుకుంటాడు, ఎలా పొందుకుంటాడు అని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యంలో నుంచి మనం ఆ విషయాలను గ్రహిద్దాం. చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా భక్తుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. తన సొంతంగా ఆయన ఏం మాట్లాడలేదండి. దేవుడు చెప్తూ ఉన్నాడు. యెషయా దేవుడి పక్షంగా ఆ విషయాలను మానవులతో పంచుకుంటున్నాడు, మానవులతో చెప్తున్నాడు. దేవుడు ఏ మాట అయితే చెప్పమన్నాడో అదే మాట యెషయా తన ప్రజల ఎదుగు పెడుతూ ఉన్నాడు. చూడండి, దేవుడి ఉద్దేశం ఎంత బలీయమైనదో, ఎంత ఉన్నతమైనదో ఈ మాటలు ప్రియులారా వింటే మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడంటే, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తా. ప్రార్థనా మందిరం, ఇది ఎవరిదమ్మా ప్రార్థనా మందిరం? దేవుడిది. నా ప్రార్థనా మందిరం అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రార్థనా మందిరం అని ఎవరు ఆయన సన్నిధిలో అడుగు పెడతారో, ఎవరు ప్రియులారా చూడండి ఆ మందిరాన్ని ప్రేమిస్తారో, ఆ మందిర పరిచర్యను ప్రేమిస్తారో, ఆయన చిత్తాన్ని అమలుపరుస్తారో, ఆయన ఎవరైతే పరిపూర్ణంగా అనుసరిస్తారో వారికి ఈ వాగ్దానం లభిస్తుందండి. వారు ఈ పరిపూర్ణమైన సంతోషాన్ని వారు పొందుకోగలుగుతారు. ఆనాడు ప్రజలు ప్రియులారా మందిరానికి దూరమై నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, స్వస్థత లేక, ఆ మనసులో మరి పరిపూర్ణత లేక అల్లాడుతున్నటువంటి ఆ ప్రజలను ఉద్దేశించి దేవుడు ఇశ్రాయేలుకి మాటలు చెప్పు యెషయాని తన ప్రవక్తతో దేవుడు తెలియజేస్తే ఆ మాటలు వచ్చి ఆ ప్రజలు తెలియజేస్తున్నాయి. ఎవరైతే నా మందిరంలోకి వస్తారో వారికి నేను గొప్ప ఆనందాన్ని వారికి నేను వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. అందుకే నా ప్రార్థనా మందిరంలో వారిని నేను ఆనందింపజేస్తాను. ఆయన మందిరంలో ఏముందండి? ఏముంది? బలిపీఠం ఉంది. ఆయన మందిరంలో ఏముంది? బలిపీఠం. ఇక్కడ అంటాడు, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములు. చూసారా, ఈ మందిరంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటున్నాడు? ఆయన బలిపీఠం మీద వారు అర్పించే దహన బలులను నేను అంగీకరిస్తాను అని చెప్పి అంటున్నాడు. చూసారా, మానవుని యొక్క జీవితంలో మానవునికి కావలసినటువంటి పరిపూర్ణమైన సంతోషం, ఆనందం ఎక్కడ ఉన్నాయా అంటే దేవుని మందిరంలోకి వచ్చి అక్కడ అర్పించే ఆ బలులను బట్టి ప్రియాల్సిన దేవుడు నిన్ను సంతోషింపజేస్తాడు, ఆనందింపజేస్తాడు. దేవుని సన్నిధిలో బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం మీద బలులు అర్పిస్తూ ఉంటారు. ఏంటో బలిపీఠం మీద బలులు, ఆ దహన బలులు ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి తన పాప ప్రాయశ్చిత్తం కోసం ఒక పశువును తీసుకొచ్చి అక్కడ నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు ఆ యాజకుడు ఆ పాపం చేసిన వ్యక్తిని అతను తెచ్చిన పశువు తల మీద అతను చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి అతని స్థానంలో ఆ పశువుని ఏం చేస్తాడు? బలిస్తాడు. దహన బలిగా అర్పిస్తారండి. అంటే పాపం చేసిందేమో ఇతను, బలి అవుతుంది ఎవరమ్మా? పశువు. చూసారా, ఆనాడు దేవుడు అలాగా మానవుల యొక్క పాపాలను ప్రియాల్చండి మరి నివృత్తి చేయడానికి బలులను దేవుడు ఏర్పాటు చేశాడు. బలిపీఠాన్ని ఉంచాడు తన సన్నిధిలో. ఎప్పుడైతే ఆ పాపం అతని నుంచి పిల్లలచున్న ఆ యొక్క ఆ పశువు మీదకి వెళ్ళిపోతుందో అప్పుడు అతనికి సంతోషాన్ని కలిగిస్తారన్నమాట. దేవుడు అంగీకరిస్తేనే అది. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎక్కడుంది ఈ మాట? చూడండి, లేవి కాండం చూద్దాం. మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి. లేవి కాండంలో మొదటి అధ్యాయం 4వ వచనం. అతడంటే ఎవరమ్మా? ఎవరైతే పాపం చేశాడో ఆ వ్యక్తి దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను,
అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరించబడిన ఆ బలిని దేవుడు అంగీకరిస్తాడు అతని పక్షంగా. అతని పాపమంతా ప్రక్షాళన కావాలంటే ఆ యాజకునికి ప్రియులారా చూడండి, ఆ యొక్క దేవునికి ఆ యొక్క పాపకి మధ్యలో ప్రియులారా చూడండి, దేవుడు దేన్ని పెట్టాడమ్మా? అక్కడ బలి పశువులను సిద్ధపరిచే దేవునికి ఆ యొక్క చూడండి ఆ పాపికి మధ్యలో ఏముందమ్మా? బలి పశువు. ఆ బలి పశువును ఎప్పుడైతే అతను ఆ చెయ్యి పెడతాడో అతని పాపాలన్నీ దాని మీదకి వెళ్ళిపోతాయండి. పాపాలన్నీ దాని మీదకి వెళ్ళిపోతాయి. ఇకప్పుడు ఇతరులు సమాధానం శాంతి వస్తాను. ఎందుకని దేవుడు అంగీకరిస్తున్నాడు, అతని పాపాన్ని అక్కడ రద్దు చేస్తున్నాడు ఆ బలితో. సరే మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ నెలకాల్లో మళ్ళీ పాపాలని చేసి నెమ్మది పోయేసరికి మళ్ళీ ఇంకొక పశువును కొట్టుకొని వస్తాడు. ఇక ఇలా సంవత్సరాల తరబడి బరుడుతోనే సరిపోతుంది. దేవుడు అన్నాడు, మీ బలి పశువులు నాకు అవసరము, నీ దాహన బరుడు ఆ కొవ్వు నాకు ఎక్కసమైంది, నాకు వద్దు, తీసేసేయను అన్నాడు. ఇక్కడ బలి అర్పిస్తుంటే పోతుంటే మరి అందరితో ఊరుకుంటున్నావా లేదు, మళ్ళీ పాపాలు చేస్తున్నారు, మళ్ళీ దోషాలు కట్టుకుంటున్నారు, మళ్ళీ ఇంకో పశువు తెచ్చి మళ్ళీ ఆ స్థానంలో బలిస్తున్నారు. ఇక లాభం లేదని దేవునికి ఇసుకొచ్చి దేవుడు ఏమన్నా అంటే ఇదన్నిటిని రద్దు చేస్తున్నాను అని చెప్పి అన్నాడు. రద్దు చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, రద్దు చేసి ఏం చేస్తున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే ఏకైక బలిగా దేవుడు ఈ లోకానికి వచ్చేస్తున్నాను అన్నాడు. ఇక మీ బలులు నాకు అవసరం లేదు, అవి నాకు ఎక్కసమైంది, నాకు వద్దు, మీలో పరిపూర్ణత రావట్లే ఈ బలుల ద్వారా, కనుక అసలు నేనే వస్తాను, నేనే బలుగుతాను మీ అందరి కోసం, అస్కాపసుగా నేనే వస్తాను. ఇక దేవుడు కాలం సంపూర్ణమైంది, కన్యమేరీ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన మన కోసం ఏం చేశాడు చెప్పండి? కలువరిగిరిలో ఎదురుమయ్యాడు. తాను ప్రతి మనిషి కోసం ఆయన మరణం అనుభవించాడండి. ఆయన ప్రాణాన్ని అర్పించాడు, రక్తం కార్చాడు, ప్రాణం అర్పించాడు, దెబ్బలు తిన్నాడు, మన స్థానంలో ఆయన ఉన్నాడు. ఈ దేవుని బిడ్డలను మన కొరకు ఆయన చనిపోయి బాధి పెట్టబడి మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి తండ్రి గుడి పార్శ్వన ఉన్నాడు. ఇప్పుడు ఇక నుంచి ప్రియులారా చూడండి, ఈ మానవుడికి ప్రియులారా ఇక నువ్వు పశువులు తేవాల్సిన పని లేదు, కోళ్ళు పోయాల్సిన పని లేదు, గుడ్డేలు పోయాల్సిన పని లేదు, ఇప్పుడే వీటితో పని లేదు, అంతే. ఇవన్నీ ఇక వదిలేసేయాలి. ఎందుకంటే ఇక మన పాపములన్నీ ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళి క్రీస్తు శిలువ మీదకి వెళ్ళిపోయినాయి. అందుకని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసయ్య బలి ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చిందమ్మా, రక్షణ వచ్చింది. యేసయ్య రక్తము శక్తి ఎంతో తెలుసా? ఒక వ్యక్తి గర్భవతిగా ఉన్న ఆ పిండముగా అండముగా ఉన్న లోపల ఉన్నటువంటి ఆ యొక్క గర్భ ఫలము యొక్క పాపాన్ని కూడా విమోచించేటంత శక్తివంతమైందమ్మా యేసయ్య రక్తం. ఎన్ని తరాలకైనా ఆ రక్తం సరిపోయేది, పాప ప్రక్షాళన కొరకు సరిపోయేది, వేరే రక్తం అర్పించాల్సిన పని లేదు. మళ్ళీ ఆయన ఏకైక బలిగా మన కొరకు ఆ కలువరి శిలువలో ఆయన ఏమయ్యాడు? యజ్ఞమయ్యాడు. ఇక నువ్వు ఏ బలుడు అర్పించాల్సిన పని లేదు. ఒకే ఒక బలి ఏంటి? ప్రభు చెప్పాడు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి స్తోత్రం చేయగా. కాబట్టి మనమందరం ప్రియులారా చూడండి, దేవుని సన్నిధికి వచ్చి ఆయన మనల్ని అంగీకరించాలి అంటే ఆయన సన్నిధిలో మనలో ఏముండాలమ్మా? విరిగి నలిగిన హృదయం ఉండాలి. విరిగి నలిగిన హృదయం. ఏ కపటం, ఏ మోసం, ఏ విధమైనటువంటి అపవిత్రత ఏది మనలో ఉండడానికి లేదు. యేసయ్యను అంగీకరించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన రక్షకుడిగా మనం అంగీకరించాం. ఆయన మనలో కోరుకుంటుంది ఏంటంటే ఆయన మన కోసం ఎలా తనను తాను సమర్పించుకున్నాడో అలాగే మనం కూడా ఆయన కొరకు ఏం చేయాలి? సమర్పించుకోవాలి. నువ్వు బలి అర్పించాల్సిన పని. ఎలాగా? రోమపత్రిక 12:1 చూడండి, ఎలాగా మనం ఉండాలో అక్కడ తెలియజేస్తున్నాడు. రోమపత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన
సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుస్తున్నారు. ఇంటి సేవ మీకు యుక్తమైనది. చూసారా, ఏది యుక్తమైనది అంటున్నాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. మన శరీరాన్ని, మన దేహాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. మన అవయవాలు ఒకప్పుడు ప్రభువులో లేనప్పుడు ఈ కాళ్ళు అప్పు ఎంత శరదాకాలంటే ఎంత పరుగులెత్తిని, ఎన్ని గోడలు దూకినాయో. ఈ కాళ్ళతో ఎంతగా క్రీడాల్సిన పాపం చేశారు, పరుగులెత్తి పాపాలు చేశారు. ఈ చేతులతో ఎన్నో విధాలుగా దోషాలు కూడగట్టుకున్నారు. ఈ కళ్ళతో ఎన్నో పాపపు సూపులు, ఈ ఆలోచనలు ఎన్నో దురాలోచనలు, ఈ నోటితో ఎన్నో విధాల అబద్ధాలు. ఈ హృదయం మంచిది కాదండి. అసలు హృదయం అన్నిటికంటే మోసకరమైన మోసం ఎక్కడో లేదు, హృదయంలోనే ఉందండి. అది ఘోరమైన వ్యాధి కలిగింది. దీన్ని మనం దేవుడికి అర్పించాలి. ఈ దేహాన్ని, ఈ హృదయాన్ని, ఈ అవయవాలను దేవుడికి అప్పగించాలి. యేసయ్య మన కొరకు ఎలా ఆయన సమర్పించుకొని, మన కొరకు చనిపోయి, రక్తంగా చనిపోయి, ప్రాణం అర్పించి సమాధి చేయబడి, ఎలాగా మన పాపముల కోసం ఆయన ఎంతగా మరి ఆ యొక్క చెల్లించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా మన కొరకు ఆయన మరి తన యొక్క జీవిత రుణాన్ని, తన దేహాన్ని ప్రియాలు చూడండి, మన కొరకు బలిగా అర్పించాడు, సమర్పించుకున్నాడు. అలాగే నీవు కూడా అంగీకరించబడాలి అంటే, నేను అంగీకరించబడాలి అంటే దేవుడు చెప్పేది ఒకటే, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాన్ని ఆయనకు శరీరాన్ని సమర్పించుకోవాలంటే అది మారు మనస్సు బాప్తిస్మం. బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటావు అప్పుడు నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నాను అన్నాడు. కొంతమంది ఆ సమర్పణ అనేక రకాలుగా దేవునికి సమర్పించుకుంటారు. ఇక నుంచి నేను ఈ పాపం చేయను, ఇక దేవుడి కొరకు ప్రత్యేకంగా ఉంటారు. కొంతమంది ఇక నుంచి ఇదిగో ఈ ఆభరణాలు ధరించను, నేను ప్రత్యేకంగా ఉంటాను, పూలు పెట్టుకోను, ఏం పెట్టుకోను. వాళ్ళ సమర్పణ దేవుని కొరకు. అలాగే ఈ దేహంలో ఏ విధమైన పాపానికి చోటు లేకుండా నా దేవునికి ఆలయంగా నేను బ్రతుకుతాను. పౌలు అంటాడు, జీవించున్నది నేనే, కానీ జీవించున్నది నేను కాదు, క్రీస్తు నాలో. నేను కాదు జీవించేది, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. వాళ్ళ ద్వారా ఏ అపకారం ఎవరికి జరగదు, ఏ కీడు జరగదండి. ఒకప్పుడు కీడు చేశారు, ఒకప్పుడు అపకారం చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళ ద్వారా ఏ అపకారం ఉండదు, ఏ కీడు రాదండి. ఎందుకంటే వాడు దేవుడి కొరకు అనుకూలమైన సజీవ యాగముగా తమ శరీరాలు దేవుడు సమర్పించుకున్నారు. కొడితే పట్టరు, తిట్టితే తిట్టరు. వాళ్ళనమాట దేవుని బిడ్డలంటే, అసలైనటువంటి బిడ్డలంటే వాళ్ళే. ఇంకా చెప్పాలంటే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఎవరు? నేను అనే వ్యక్తి. అంతే, క్రీస్తుతో సిలువ వేయబడ్డారంటే ఆ మనిషి లేడు, చచ్చిపోయారు. ఇక బతికేవాళ్ళు ఎవరై అంటే నూతనమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అంతే. అప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎవరైనా ఒక్క దెబ్బ కొడితే చాలు వాడు 10 దెబ్బలు పెట్టేవాడు అన్నమాట. తన శక్తి ఏంటో చూపించేవాడు, పవర్ ఏంటో చూపించేవాడు. కానీ ఎప్పుడైతే ప్రభు చేత పట్టబడ్డాడో కొట్టినా పట్టలా, తిట్టినా తిట్టినా, బయటికి ఈడ్చారు, ఊరు బయటికి కొట్టి, భయంకరంగా కొట్టి. ఎన్ని చేసినప్పుడు వాళ్ళ మీద పగ పెంచుకున్నాడమ్మా, పెంచుకోవాలి. తమను దూషిస్తున్నారు అనుకోవట్లా, తమను కొట్టారు అనుకోవట్లా, నా ప్రభువును వాళ్ళు కొడుతున్నారు, దూషిస్తున్నారు అనుకుంటున్నాడు. క్షమిస్తున్నాడు అంతే. ప్రభువును వేడుకుంటాడు, అయ్యా వాళ్ళని క్షమించు. ఎందుకంటే అతను కళ్ళ ముందు జరిగిన ఒక సంఘటన చూశాడు. ఎవరిని? స్టెఫను కొట్టిస్తూ ఉన్నాడు పౌలు దగ్గర రాళ్లతో. కొట్టిస్తూ ఉంటే ఆ స్టెఫను అలా కన్నులు పైకెత్తి ఆకాశం తెరవబడి దేవుని కుడిపార్శ్వన సింహాసనం యేసుక్రీస్తు వారు లేచి నిలుస్తున్నట్టు స్టెఫను చూస్తూ చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళు పడపడానికి రాళ్ళు వేసి చంపేస్తారు. ఆ దర్శనం ఆయనకే కనపడుతుంది, పక్కన ఏళ్ళ కూడా కనపడాలి. పౌలు ఎక్కడున్నాడు ఆ మాట చంపించాడు. అదే అనుభవం పౌలు కూడా జరిగింది.
పౌలు కూడా అలా కొట్టి ఊరు బయటకు లాగా చచ్చిపోయాడు, అసలు లేడు. మళ్ళా దేవుడు మళ్ళా ప్రాణాన్ని అతలో పంపాడు. వెళ్ళు పౌలు, ఇంకా పంపుదయాన్ని సేవ చేయాల్సింది వెళ్ళన్నాడు. పౌలు వెళ్ళి అక్కడ ఇంటి ఆ మాటలు విన్నాడు. ఒక కాసేపట్లో ఏ మనుషుడు పలకూడని మాటలు అక్కడ విన్నాడు అంటాడు. నేను చూసి తిని అన్నాడు. అది ఎక్కడే కదా ఆ దర్శనమే అక్కడికి ఎత్తబడ్డప్పుడు అన్నాడు. చూసారా, ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని బిడ్డలంటే వీళ్ళేను. అలా ఉండాలి మన బ్రతుకు, మన జీవితం. ఈ లోకం కోసం, ఈ లోక సంబంధమైన విషయాలు ఈ యొద్దు మనకి అన్ని గంటతో సమానంగా ఎంచుకోవాలి. మనం అక్కడ పెట్టేద్దాం. అవి మనకు వద్దు అసలు. నువ్వేంటో, నీ ప్రభు ఏంటో, నీ పరిచర్య ఎంతవరకు నా ప్రభు కనపరచబడుతున్నాడు నా ద్వారా సంఘములో, నా ఊళ్ళో, నా పక్షంగా నా దేవుడు ఎంత కనపరుస్తుంది, ఇది మనం ఆలోచించాలి. కానీ వేరే ఆలోచనలు మనలో రానే. అతడే నిజమైన క్రైస్తవుడు. ఆ యొక్క శరీర రీతిగా శరీర క్రియలో చచ్చిన వాడు ఆత్మీయంగా బ్రతికిన వాడు అన్నమాట. అలాంటి బిడ్డలే, అలాంటి వాళ్ళే నేడు దేవుడికి కావాలన్నమాట. అలాంటి వాళ్ళే దేవుడికి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఒక అర్పణగా ప్రభు మన కొరకు బలిగా ఒక అర్పణగా సమర్పించుకున్నాడు. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? అర్పణగా దేవునికి మనము అర్పించుకోవాలి. యాగం, సజీవ యాగముగా అర్పించుకోవాలి. యాగం, ప్రభు మన కోసం యాగం అయ్యాడు. మనం కూడా ఆయన కోసం ఏం చేయాలి? యాగం కావాలి. మన దేహమే కాదు, ఇంకా చెబుతాడు క్రీడలు చూడండి. పౌలు అలాంటి మంచి పరిచయం చేస్తూ ఉంటే ఫిలిప్పీ సంఘం అంట ఏం చేస్తున్నారండి? మంచి కానుక దైవజనునికి ప్రత్యేకమైన కానుక పంపుతున్నారు. పంపితే ఆ కానుకను ఒక యాగముగా, ఒక సువాసన కలిగినటువంటి హోమముగా దేవుడు పిల్లలు అంగీకరిస్తున్నాడని పౌలు వాళ్ళకు సాక్ష్యం ఇస్తున్నాడు. మన శరీరాన్ని సజీవ యాగముగా దేవుడికి సమర్పిస్తున్నాం. మన అర్పణలు కూడా యాగముగా ఆయనకు మనం ఏం చేయాలి? అర్పణలు అర్పించాలి. అర్పణలు కూడా ఎందుకు? ఈ భూలోకములో నువ్వు మరొకరి కంటే నువ్వు సమృద్ధిగా, ఆశీర్వాదకరంగా నీ కష్టాజితములు అనుభవించేటట్లుగా ఉండాలి అంటే నీ కష్టాజితం కూడా ఒక యాగముగా దేవునికి అర్పణగా అర్పించాలి. అదే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 4:18 చదవండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన ఉంచుకొని ఏమీ తక్కువ లేని ఉన్నారు. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములనై ఉన్నవి. చూసారా? దేవమ్మ, మనం దేవుడికి అర్పించే కానుకలు, అర్పణలు, భాగములట, అవి యాగములట. అవి ఎలాగా? దేవుని దృష్టికి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. చూసారా? కేవలం మన దేహాన్ని, మన హృదయాన్ని దేవుడికి యాగముగా అర్పించడమే కాదు, మనము దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో వాటిని కూడా యాగముగా దేవుడికి మనం అర్పించాలంట. అవి ఎలాంటివంట? మనోహరమును సువాసనగా దేవుడు ఆందోళనిస్తున్నాడంట వాటిని దేవుడు. అందుకే అలాంటి బిడ్డలకే దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే 128లో అంటాడు కీర్తనలో, నీ చేతులకు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు, నీవు ధన్యుడు. నీకు కారణం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన దానిలో నమ్మకంగా ఆయనకు నీవు అర్పిస్తున్నావు యాగముగా. నీ దేహాన్నే కాదు, నీ యొక్క సమయాన్ని, నీ యొక్క నీకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని పిల్లలు దేవుని భాగమును, కానుకలను అర్పణల రూపంలో ఆయనకి యాగముగా అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక నీ కష్టాలను సాతాను దొంగిలించడానికి వాడికి ఇక ధైర్యము, దమ్ము లేదు. అంతే ప్రియమైన దేవుని బిడ్డలా. ఎందుకంటే దేవుడు సువాసనగా తీసుకుంటున్నాడంట, మనోహరమైనగా దేవుడు అంగీకరిస్తున్నాడంట. ఆయనకి ఇష్టమని యాగం అంటది. ఆయన ఎంత ఇష్టపరుస్తున్నావో నీవు అంతగా పిల్లరా, నీ ఉద్యోగంలో, లేకపోతే నీ కష్టార్జితంలో, లేకపోతే నీ యొక్క ప్రయత్నాల్లో, నీ భూఫలములు అన్నింటిలో కూడా మంచి ఫలదాయం అది దేవుడు నీకు పిల్లరచున్న ఆ ప్రథమ ఫల దానములను దేవుడు నీకు సమృద్ధికి ఇస్తాడంట. సమృద్ధికి ఇస్తాడు. ఆ ఫలదానము నీవు దేవుడికి ఎప్పుడైతే అర్పిస్తున్నావో అర్పణగా, నీ పండిన పంటలో ఆ ఫలదానం పిల్లలు చూడలేక, నీ ఉద్యోగంలో
లేక నీ కష్టాస్థితిలో ఏదైనా ఫలదానాన్ని దేవునికి ప్రియులారా అర్పణగా అర్పిస్తున్నావు, ఆయన దాన్ని ఎలా మనోహరమైన సువాసనగా దేవుడు అంగీకరిస్తున్నాడంట. ఇక నీ డబ్బులు ప్రియులారా, నీ ధనాన్ని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రియ దేవుడి బిడ్డలారా, మనం ఎప్పుడు తలగా ఉండాలని దేవుని కోరిక, పాకగా ఉండాలని కాదు. మనం ఏం చేస్తాం? దేవుడు చెప్పి చేయకుండా పాకలాగా అయిపోతాం అంతే. దేవుడేమో నిన్ను తలగా చేయాలని దేవుడు కొన్ని విషయాలు చేసి అంగీకరించట్లా, అవి మాత్రం మైండ్కి ఎక్కదో ఏయో చెప్పుకుంటాను అంటావు అంతే. దేవుడు కూడా అంతే సంగతిలో. అన్ని విషయాలు నువ్వు సౌఖ్యంగా ఉండాలి అంటే దేవుడు చెప్పే మాట నీవు విను. దేవుడు చెప్పే మాట వింటే ఫలితం అంతే. దాన్ని అనుసరిస్తే ఆ ఫలసాయం నువ్వు పొందుకుంటావు. ఇచ్చేది ఎవడు? మానవుడు కాదు, దేవుడే. దేవుడు ఇచ్చిన దాన్ని ఇచ్చే మనసు నీకు ఉండాలి. తర్వాత అంతటి రెట్టింపు మనసుతో దేవుడు నీకు నీ కుటుంబాన్ని, నీ యొక్క నిధులను నింపుతాడు. అందుకే చూడండి, ఇక్కడ ఒక భక్తుని యొక్క విషయం మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనం చూస్తాం. మరొక యాగం ఏంటంటే హెబ్రీ పత్రిక 13:16 పౌలు మహాశయుడు రాసిన శ్రేష్టమైన మాట, ఉపకారం ధర్మం. ఇది కూడా ఒక యాగమే. యాగం ఉపకారమును ధర్మమును చేయి మర్చిపోబడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైనవి మనం చేస్తున్నాం. ఉపకారము ధర్మం ఈ మర్చిపోవద్దు. కొంతమంది రక్షణ పొంది కొంతకాలం బ్రహ్మాండంగా ఉంటారు, పరిచర్యలు అన్ని విషయాల్లో బాగుంటారు. తర్వాత ఉండేది మర్చిపోతూ ఉంటారు. చివరికి ఆదివారం కూడా మర్చిపోతారు. ఆదివారం కూడా గుర్తుండదు కొంతమంది. ప్రియ దేవుని సైతం చూడండి అంత ఆ మైండ్ను ఎంత మొత్తం మంది చేస్తున్నాడు. అందుకే మెళుకుగా ఉండే ఆ విశ్వాసంలో మెళుకుగా ఉంటుందంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కొన్నేళ్ళు చూడండి, ఒక అన్యుడు ఆయన ఏం చేశాడు? ధర్మము, సత్క్రియలు, బహుధర్మం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అవి ఎలా వెళ్ళినాయి అంట? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థం వెళ్ళినాయి అంటండి. వెంటనే దేవుడు ఏం చేశాడంటే దేవదూతను పంపాడండి. ఇస్రాయిల్లో ఏ గొప్ప వాళ్ళ దగ్గర కూడా పక్కలు అంత సడన్గా దేవుడు అసలు ఈ కొన్నేళ్ళ యొక్క ధర్మ కార్యాలు, సత్క్రియలు, ప్రార్థన అంట జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిని కదిలిస్తున్నాయంట. దేవుడు అలా చూసేసరికి కొన్నేళ్ళు ప్రార్థనలో ఉన్నాడు. అరే ఇతను ఒక అన్యుడు అని చూసి వెంటనే మిఖాయిల్ను గబ్రియల్ దూతను పంపించాడు. ఆ దూత ఆ ప్రత్యక్షమైన వెంటనే హఠాత్తుగా 3 గంటలప్పుడు మధ్యాహ్నం మరి ప్రార్థనలో ఉన్నాడు. అప్పుడు వెంటనే భయపడవద్దు కొన్నేళ్ళు, నేను దేవుని దూతను దేవుడు గొప్పగా వచ్చాడు. కాబట్టి నీ ధర్మకార్యములు, నీ సత్క్రియలు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా. కాబట్టి నువ్వు వెంటనే అలాంటి చోట పేతురు దైవజనుడు ఉన్నాడు, అతను పిలిపించుకో, అతను చెప్పినట్లు చెయ్యి అని అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు ఆ శతాధిపతి 100 మంది సైనికుల మీద ఆఫీసర్ ఆయన వెంటనే ఇద్దరు సైనికులు పంపిస్తే పేతురు తీసుకుని వచ్చారమ్మా. పేతురు తీసుకుని వచ్చేసరికి పేతురు కాళ్ళ మీద పడ్డాడు. పేతురు అతను తన ఇంటి వరకు ఉన్నాడా? లేదు. ఇంటి చుట్టూ ఉన్న వారు తన ఉద్యోగస్తులు అందరూ పిలిపించి కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు నాకు దైవజన్ను చూపించాడు, ఆ దైవజన్ను మనం చూడబోతున్నాం, రండి అని అందరిని పిలిపించాడు. ఇక పేతురు వచ్చేసరికి పాదాల మీద పడ్డాడమ్మా. ఎందుకంటే దేవుడు చూపించిన దైవజన్ను కదా. పేతురు ఎలాంటి వాడమ్మా? గొప్ప చదువుకున్నాడా? పండితుడా? కాదు. చేపలు పట్టుకునే పేతురు గొప్ప పుస్తులను చేశాడు దేవుడు. సరే చదువు లేదు, అలాంటి మోటు వారి పాదాల మీద పడ్డాడు ఆయన. దేన్ని బట్టమ్మా? దేవుడిని బట్టి. దేవుని ఎదుట చదువు, మోటు వాడని, గొప్ప జ్ఞానవంతుడని భేదము లేనే లేదు దేవుని దృష్టిలో. దేవుని పరిశుద్ధాత్మ పొందుకుంటే అందరూ జ్ఞానులే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు డిగ్రీని కూడా చాలు, పరిశుద్ధాత్మ నీలోకి వచ్చాడు అంటే, నువ్వు నోరు తెరిచావంటే ఇంకేముండదు. నువ్వు చదువుకున్నోడు కూడా పక్కన కూర్చోవాలి, గొప్ప పాండిత్యం వచ్చినోడు కూడా. స్టెఫను చూడండి, స్టెఫనేంత గొప్ప సౌలు కాదు. అలాంటి స్టెఫను పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంటే ఈ పాండిత్యం కలిగిన సౌలు దేనికి పనికిరాదు. ఎక్కడ చూసినా అన్నింటిలోకి వస్తే ఆయన, కానీ పరిశుద్ధాత్మ మాటల ముందు ఆయన దేనికి పనికిరాదు. అందుకే పళ్ళు పటపటా పోయాడంట. నేను ఎప్పుడు ఎక్కడ
ఎవరికి లోపడలా. నేను సమాధానం చెప్తే ఎవరైనా నోరు మూసుకునేవాడు, ఇతనైతే ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడని అతను వల్లగాక మాటలకు సమాధానం చెప్పలేక ఒళ్ళు పటపట వరకు తన బలాన్ని ఉపయోగించి స్టెఫను చంపిస్తాడండి. సౌలుగా ఉన్నాడు. వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూసి పండ్లు కొరికి, చూసారా ఎంతగా కక్షతో, ఆ మాటలకు సమాధానం చెప్పలేక కక్షతో స్టెఫను చంపిస్తాడు. అందుకని ఆ స్టెఫను పరిచర్య ఎవరి మీద పెట్టాడు దేవుడు? పౌలు మీద పెట్టాడు. పౌలుగా మార్చి పౌలు మీద పెట్టాడు దేవుడు. ప్రియమైన దేవుని పెట్టారు. పరిశుద్ధాత్మ నీలోకి వస్తే అంత మహాజ్ఞానం వచ్చిందన్నమాట, అంత జ్ఞానం వచ్చిందన్నమాట. పండితుడు కూడా నీ ఎదురు నిలబడలేడు పరిశుద్ధాత్మ కనుక మాట్లాడంటే. వాళ్ళేమో అక్షర జ్ఞానం కలిగిన వాళ్ళు, మనం ఆత్మ జ్ఞానం కలిగిన వాడు. ప్రియ దేవుని పెట్టినారా? అందుకే మా గురించి మేము చెప్పుకోవట్లేదు కానీ పాశ్చిమాత్మ 4 కూడా సరిగ్గా చదవాలి. ఆ వాక్యం చెప్తే మీటింగ్లోకి వెళ్ళి ఒకసారి అమ్మ మేము ఎంత చదువుకున్నామని అడిగారు. చదువు కాదు ప్రాముఖ్యం, దేవుని ఎదుట విధేయత, పవిత్రత, ఇలా భయభక్తి, పరిశుద్ధాత్మ నింపుదల, ఆ పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల, అది జ్ఞానం. దేవుని ఆత్మ ఆలోచనలకు ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ అన్నమాట. పెదాలు ఎలా మాట్లాడాలో ఆ పరిశుద్ధాత్మ మాట్లాడిస్తాడన్నమాట. ఎందుకు? ఆయనకి ఇష్టమైన బిడ్డలు వారి హృదయంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడతాడమ్మా. మన జ్ఞానముగా యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచు. అది దేవుని ఆత్మ కార్యం. అందుకని ఆత్మకు వెళ్ళాల్సిన మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఎప్పుడు? సజీవయాగంగా నీ దేహాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆ ఆత్మ నీ హృదయంలోనికి వచ్చేస్తాడు, నీ హృదయంలోనికి వచ్చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం లేదు, చాలా టైం అయింది. ఇంకొక వచనం చెప్తానమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బరువు నడిపించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఇది చాలా, ఈ వాక్యం చాలా పెద్ద మెసేజ్ అన్నమాట. ఇది మరి మొత్తంగా ముగించడానికి వీలు పడదాం. ఇక్కడ అంటాడు, మనం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధంగా బరువు అర్పించుటకు. చూసారా, అక్కడ బరులేమో దహన బరులు అర్పించారు పాత నిబంధన కాలంలో. ఇప్పుడు ఈ కొత్త నిబంధన కాలంలోకి వెళ్ళవచ్చు. మనం ఏ బరులు అర్పించాలి? ఆత్మ సంబంధమైన బలులను మనం అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. చూసారా, మనం సజీవయాగముగా దేవుని సమర్పించుకున్నాం. మన హృదయం దేవుని ఆలయముగా ఉన్నది. మనము ఒక రాయి, ఏ రాయి అండి? సజీవమైన రాయి. రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఒక సజీవమైన రాయి. ఇప్పుడు ఈ రాళ్ళు ఉన్నాయంటే ఇంట్లో ప్రాణం లేదు, ఈ మామూలు రాళ్ళు అనమాట. వదాల మీద ఒకటి కట్టి మందిరం కట్టుకున్నాం. మరి అసలైన మందిరం ఎవరంటే మనమే. మనము ఒక్కొక్క సజీవమైన రాయిగా ఉన్నాం. మనం దేని మీద కట్టబడుతున్నాం? అపస్తులు వేసిన పునాది ప్రభు. వాటి మీద అపస్తులు కట్టారు, వాటి మీద ఎంతో మంది భక్తులు కట్టుకుంటూ వస్తున్నారు. మనం కూడా ఇప్పుడు దాని మీద మనం కూడా కట్టబడుతున్నాం. అసలైన మందిరం మనం, సంఘం అన్నమాట. ఈ మందిరం అంటే సజీవమైన ఆత్మ సంబంధమైన, చూడండి, సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుతున్నారు అన్నాడు. కనుక ఈ మందిరం ఇంకా పూర్తి కాలా, కడుతూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం 20,000 మంది రక్షణ పొంది దీని మీద కట్టుకుంటూ వస్తున్నారు. ఈ మందిరం ఇంకా పూర్తిగా ఎప్పుడు పూర్తయిద్దమ్మా? ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు అప్పుడు పూర్తయిందమ్మా. ఇది కడుతూనే ఉన్నారు. ఇది ముగింపు లేదు. ప్రభు వచ్చేంత వరకు కడుతూనే ఉంటుంది. అయితే ఆ రాళ్ళు ఎవరంటే సజీవమైన రాళ్ళు. నీవు, నేను, మనం అందరం. ఎన్నో శాఖలు, ఎన్నో సంస్థలు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది పరిపూర్ణంగా ఉన్నారు. వారందరూ కూడా ఈ రాళ్ళ మీద కట్టబడుతున్నారు. అప్పుడు
మంద ఒకటైంది, కాపర్ ఒకటి ఉంటారు. అప్పటి వరకు ఇక్కడ కాపర్లు అనేక మంది ఉంటారు. ఏ కాపర్ కింద ఉన్నా ఆ కాపర్ కింద నమ్మకంగా సజీవమైన రాయిగా కట్టబడుతూ నువ్వు బలపరచబడుతూ ఆ రూపానికి మార్చబడి ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉండాలి. మనం అటు ఇటు తిరగకూడదమ్మా. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఆత్మీయ జీవితం అంటే ఏదనుకున్నా, మరి దేవుని మందిరంలో ఆనందింపజేస్తానంటే ఏదనుకున్నారు? ఆయన మందిరంలో ఇక్కడ నమ్మకంగా ఉంటే రేపు ఆ మందిరం పరలోక మందిరంలో పిల్లర్చుకొని మనం గొప్ప యుగయుగాల ఆనందం అక్కడ ఉందమ్మా. ఆయన ఆనందింపజేస్తానంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డల, అందుకని ఇక్కడ మనం సజీవమైన రాళ్ళగా కట్టబడుతూ ఉన్నాం. ఈ మందిరం పూర్తి కావాలి, ఇంకా కట్టబడుతూనే ఉందమ్మా. మరి అలాగా మంచి మందిరంలో పిల్లలు చూడండి, మనం పరిశుద్ధ యాజకులు అన్నమాట. మనం పరిశుద్ధమైన యాజకులు అండి, సజీవమైన రాళ్ళం అండి. ఎంత మంచి మాటలు చూడండి. దేవుని బిడ్డలకు ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క పిల్లలు చూడండి చెప్పినటువంటి మాటలు ఎంతో విలువైనటువంటివో. సజీవమైన రాళ్ళగా మనం కట్టబడుచు ఉన్నాము. ఇంకా ఇది పూర్తిగా, అందుకని ఎంతో మంది మారు మనసు రక్షణ పొంది కట్టబడుతున్నారు. మందిరం ఇంకా పూర్తి కావట్లా. ఇవి అయితే సంవత్సరంలో పూర్తయిపోతాయి, డబ్బులు బట్టి పిల్లలు కట్టేసుకుంటారు ఈ మందిరం. కానీ ఈ మందిరం ఇంకా పూర్తి కాలేదు. కాపరి ఒక్కడు, ప్రభు ఒక్కడు, సంఘం ఒక్కటే. ఇప్పుడైతే రెండు కూడా ఉందంటే ఇక్కడ ఏ 4 చర్చిలు ఉన్నాయో 4 పాస్టర్లు ఉంటారు. మరి అలాగే మండలంలో ఒకటి 100 మంది ఉంటారు. మన రాష్ట్రంలో కొన్ని వేల మంది, లక్షల మంది ఉండొచ్చు పాస్టర్స్ సంఘాలు. కానీ రేపు ప్రభు వచ్చినప్పుడు మాత్రం మంద ఒకటవుతుంది, కాపరి ఒకటవుతారు. అయితే ఈ కాపరి కింద పిల్లలు మనం చక్కగా వాక్యం విని మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకొని నమ్మకంగా మన ఆత్మీయ జీవితాలను కొనసాగించుకుంటే రేపు అదుగా మందలో మనం ఉంటాం. మనమందరం పిల్లలా ఆయన ఎదుట మనం ఉంటాం. మనందరికి కాపరి ఒక్కడే. అక్కడ సింహాసనాలు వేయబడతాయి, తీర్పు తీర్చబడింది. వారి క్రియలు బట్టి అక్కడ తీర్పు తీరుస్తాడు. తీర్చి ఎవరు తన రాజ్యానికి అర్హులో వాళ్ళను తన రాజ్యానికి వారిని పంపిస్తాడు. అర్హులు కాని వారిని ఎడపై పుట్టిస్తాడు. గొర్రెలు, మేక 2 మందలుగా ఆయన విభజిస్తాడు. అందుకని మనం ఈ సజీవత్వాన్ని, పరిశుద్ధతను మనం కోల్పోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరం అంటే ఏమనుకున్నారు? ఆ మందిరంలో పిల్లలు మనం ఆయన ఆత్మ సంబంధమైన మందిరంగా దేవుడు కడుతున్నాడు. కాబట్టి ఇందులో ఏ విధమైనటువంటి పొరపాటు రావడానికి లేదు. కట్టేది ఇక్కడ మేస్త్రి కడతాడు, మనం పరిశుద్ధాత్మ కడుతున్నాడు ఈ మందిరాన్ని. మనుషుల ప్రయత్నాలతో కట్టేది కాదు మా సంఘం అంటే. అది దేవుని యొక్క చిత్త ప్రకారం కట్టబడింది సంఘం. ఆయన రక్తంలో నుంచి ఉద్భవించింది సంఘం. ఈ సంఘం పిల్లల మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో పిల్లలు చూడండి, ఘనతగా మరి ఉన్నతమైన దానిగా మన మనసులో ఆ సంఘం కొరకు ప్రయాసపడతామో దేవుని కృప అంతగా నీ పట్ల, నీ కుటుంబం పట్ల కూడా ఉంటుందా? ఈ సంఘాన్ని చెదరగొట్టాలని చూశాడు ఎవరు? సౌలు. ఏమయ్యాడు? పట్టబడ్డాడు. తిరిగి అదే సంఘం కోసం ప్రాణాలు అర్పించాడు. దేవునికి స్తోత్రం చేయలేదా? దేవుని వాక్కు కూడా విన్నాడు సంఘం విషయంలో. ఏమని? సౌలా నీవే నన్ను. దేవుని సంఘాన్ని విభజించడం అంటే ఎవరిని హింసిస్తున్నా? యేసయ్య శరీరాన్ని నీవేం చేస్తున్నా? చెదరగొడుతున్నా. కాలు లాగేయాలి, చెయ్యి లాగేయాలని చూస్తున్నాను. జాగ్రత్త. అది దేవుని హృదయాన్ని గాయపరిచింది. అందుకని సంఘం అంటే సామాన్యమైనది కాదు. కట్టబడుతున్న సంఘం ఇది. సంఘంను ప్రేమిస్తే దేవుని చేత నువ్వు ప్రేమించబడతావు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, ఫలభరితమవుతావు. అన్ని విధాలుగా ఆయన సన్నిధులు నిన్ను ఆనందింపజేస్తానంటున్నాను. నీ బిడ్డలు, నిన్ను, నీ కుటుంబాలు. అందుకంటే ఈ సన్నిధిని సంపూర్ణ సంతోషం అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. అంటే నేను ఎంత గౌరవిస్తున్నాను నిన్ను పరిశీలన చేసుకో. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. దేవుడి కొన్ని మాత్రం దీవించును గాక. ప్రార్థన చేద్దాం.